శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న 3 టీ20ల సిరీస్ గాను భారత్ టీ20 సిరీస్ అయితే కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 టీ20ల సిరీస్ ని 2-0తో సాధించింది. ఇక మిగిలిన అంటే ఆఖరి టీ20 మ్యాచ్ ఆగస్టు 30న రాత్రి 7 గంటల నుండి ప్రారంభం కానుంది. ఈ నామమాత్ర పోరుకు పల్లికలే వేదికగా కానుంది. ఇక టీ20 సిరీస్ లో ఆఖరి పంచి కూడా మందే అవ్వాలని టీమిండియా గెలవాలని భావిస్తుంది. అయితే ఆతిథ్య జట్టు శ్రీలంక అవకాశం ఇవ్వకుండా చెలరేగాలని భారత్ పట్టుదలతో అయితే ఉంది. అయితే ఈ ఆఖరి పోరులో బెంచ్కే పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యోచిస్తున్నారు. ఇప్పటికే సిరీస్ గెలవడంతో బెంచ్ బలాన్ని కూడా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ను జట్టు నుంచి తప్పించాలని భావిస్తున్నారు. పేస్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా స్థానంలో శివన్ దుబేని ఆదరించాలని అలాగే అక్షర్ పటేల్ యొక్క స్పిన్ ఆల్రౌండర్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి రానున్నారు. మరోవైపు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవనున్నారు. ఇంకైతే మెడనొప్పి కారణంగా శుభ్మన్ గిల్ 2వ టీ20కి దూరమైన విషయం తెలిసిందే. నాకు తెలిసి ఈ 3వ టీ20లు కూడా అతన్ని పక్కన పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గిల్ స్థానంలో శాంసన్ కి అయితే తుది జట్టులోకి వస్తాడు. అయితే గోల్డెన్ డక్అవుట్ అయిన శాంసన్ కి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే పంత్, రియాన్ పరాగ్, రింకు సింగ్ యాజ్ యూజువల్ గా జట్టులో కంటిన్యూ కానున్నారు. అయితే మరోవైపు మహమ్మద్ సిరాజ్ లేదా హర్షదీప్ సింగ్ బదులుగా ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఖలీల్ అహ్మద్, హర్షదీప్ ఇద్దరు ఎడమ చేతి వాటం బౌలర్లే కాబట్టి ఈ నేపథ్యంలో సిరాజ్కు విశ్రాంతి ఇచ్చి వీళ్ళిద్దరిని తుది జట్టులో ఆడించాలనుకుంటే రైట్ హ్యాండ్ పేస్ బౌలర్ కోసం హార్దిక్ పాండ్యాని కంటిన్యూ చేస్తారు. అప్పుడు శివన్ దుబే బెంచ్కే పరిమితం అవుతాడు. ఈ 2-3 మార్పులు మించి ఇంకా ఉండకపోవచ్చు నా ఒపీనియన్ మాత్రమే. అయితే 3వ టీ20కి గాను భారత్ జట్టును ఒకసారి పరిశీలిస్తే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా కానీ శివన్ దుబే కానీ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణు, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ ఆర్ మహమ్మద్ సిరాజ్ ఇలా ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం థర్డ్ టీ20కి గాను టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.